మీకు కెరీర్ గ్యాప్ ఉందా? అసలు నాకు జాబ్ వస్తుందా? చాలా మందిని భయపెడుతున్న ప్రశ్న. కానీ ఈ వీడియోలో మీ కెరీర్ గ్యాప్ అనేది పెద్ద సమస్య కాదు అని చెప్పబోతున్నా. సరైన స్ట్రాటజీతో మీరు సక్సెస్‌ని సో ఈ రోజు వీడియోలో అసలు కెరీర్ గ్యాప్ అంటే ఏంటి? కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు తిరిగి ఉద్యోగం తెచ్చుకోవడం ఎలా అనేది తెలుసు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా విషయాలు తెలుసు. అసలు కెరీర్ గ్యాప్ అంటే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక మీరు వెంటనే జాబ్ చేయకుండా ఉండడం. కొన్ని ఇయర్స్ ఆర్ మీ ఉద్యోగ జీవితంలో వచ్చిన ఒక చిన్న విరామం లాంటిది అనుకోండి. కొన్ని కారణాల వల్ల మీరు మీ బీటెక్ అయిపోయాకనో, మీ డిగ్రీ అయిపోయాకనో, లేకపోతే మీరు జాబ్ చేస్తూనో గ్యాప్ వచ్చి ఉండొచ్చు. ఆ రీజన్స్ ఎలా ఉంటాయంటే పర్సనల్ రీజన్స్ లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, మ్యారేజ్ వల్ల, లేకపోతే కొత్త సిటీకి మారడం వల్ల, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు ఆర్ మదర్‌హుడ్ అవ్వచ్చు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం కొంతమంది బ్రేక్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు నాన్ ఐటీ వర్క్ చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ఐటీ ఫీల్డ్ కాకుండా ఇండస్ట్రీస్‌లో గాని లేకపోతే వేరే ఎక్కడైనా వర్క్ చేస్తున్నా అది కూడా ఎంఎన్‌సి కంపెనీస్ లైక్ టైర్ 1 కంపెనీస్, టీసీఎస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ నాన్ ఐటీ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా కెరీర్ గ్యాప్ కింద కన్సిడర్ చేస్తారు. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటో తెలుసా మీకు? ఇంటర్వ్యూస్‌లో ఎక్కువ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. లేటెస్ట్ టెక్నాలజీస్ మీద అవగాహన తగ్గిపోతుంది. కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు తిరిగి ఉద్యోగం పొందాలి అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తా, జాగ్రత్తగా విను. ఫస్ట్‌ది హానెస్ట్ రెజ్యూమ్ క్రియేట్ చేయండి. అండ్ ఇంటర్వ్యూలో మీ కెరీర్ గ్యాప్‌ని పాజిటివ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఏమైనా కోర్సెస్ గాని, సర్టిఫికేషన్స్ గాని ఆర్ ఫ్రీలాన్స్ వర్క్ ఉంటే ఆ టైంలో వాటిని హైలైట్ చేయండి. సెకండ్ వచ్చేసరికి కొత్త టూల్స్ నేర్చుకోండి. మీరు ఏ ఫీల్డ్‌కి వెళ్ళాలనుకుంటున్నారో దానికి సంబంధించి. ఆన్‌లైన్‌లో చాలా ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. అవి చేయండి. వర్క్‌షాప్స్‌కి అటెండ్ అవ్వండి. మీరు ప్రాక్టికల్‌గా నేర్చుకున్న విషయాల్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. థర్డ్‌ది సర్టిఫికేషన్. మీ గ్యాప్ టైంలో ఫ్రీలాన్స్ ఆర్ సర్టిఫికేషన్స్ ద్వారా మీ స్కిల్స్‌ని అప్డేట్ చేసుకున్నా అని చెప్పండి. ఫోర్త్ వచ్చేసరికి ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్యాప్ గురించి కాన్ఫిడెన్స్ గా మాట్లాడడానికి మాక్ ఇంటర్వ్యూస్ చేయండి. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి నెట్వర్కింగ్ అండ్ రిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. మీకు చాలా సార్లు చెప్పాను నేను లింక్డ్ఇన్ అనేది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్. దాంట్లో ప్రొఫెషనల్ గా యాక్టివ్ గా ఉండండి. మీ ఓల్డ్ కొలీగ్స్ ఆర్ జాబ్ చేసే ఫ్రెండ్స్ ని కలవు. లింక్డ్ఇన్ లో కమ్యూనిటీ పెంచుకొని వాళ్ళని కూడా రిఫరెన్స్ అడగండి. మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎన్ని వెబ్సైట్స్ కి వెళ్ళి ఎన్ని జాబ్స్ అప్లై చేస్తున్నా రిఫరెన్స్ ద్వారానే మీకు జాబ్స్ త్వరగా వస్తాయి. అండ్ సిక్స్త్ వచ్చేసరికి ఇంటర్న్‌షిప్స్ ఆర్ స్మాల్ ప్రాజెక్ట్స్ చేయండి. ఫుల్ టైమ్ జాబ్స్ కి స్టార్ట్ చేసే ముందుగా ఇంటర్న్‌షిప్స్ ఆర్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ ద్వారా కెరీర్ ని మళ్ళీ స్టార్ట్. ఇంటర్వ్యూలో మీ కెరీర్ గ్యాప్ గురించి కాన్ఫిడెన్స్ గా నిజాయితీగా మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కారణంగా నేను నా కెరీర్ లో గ్యాప్ తీసుకున్నాను. నా కెరీర్ లో బ్రేక్ అను. బట్ ఆ టైంలో నేను నా ప్రొఫెషనల్ లైఫ్ కి యూజ్ అయ్యేలా స్కిల్స్ ని గ్రో అని చెప్పు. కెరీర్ గ్యాప్ ని ఎప్పుడు కూడా పాజిటివ్ నోట్ తో చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్వ్యూయర్ కి ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళకి మీ మీద ఒక మంచి పాజిటివ్ ఇంప్రెషన్. కెరీర్ గ్యాప్ అనేది మీ లైఫ్ లో ఒక చిన్న విరామం లాంటిదని, అంతేగాని మీ లైఫ్ కి ఏదో పెద్ద అబ్స్టాకిల్ అయితే కాదు. మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ సరైన ప్రణాళికతో మీరు ఒక ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ మీద. సో సరైన ప్రణాళికతో మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలరని ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మిన రోజు మీరు ఖచ్చితంగా ఆ రోజు వీడియో మీకు నచ్చింది అనిపిస్తే, ఎంతో కొంత యూజ్ అయింది అనిపిస్తే కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఇంకొక 10 మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీ వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.